అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో ఆదరణ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలకు వాయిదా పెట్టారు. స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో దాయాదులతో ఆస్తి వివాదాలుంటాయి. మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అవసరాలకు చేతికి సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో తొందరపాటు మంచిది కాదు. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతంగా మారతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతమేర తీరుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన గృహ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త తరహా పరిశ్రమలు పెరుగుతాయి. బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగాల వారికి పని భారం తగ్గుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలుంటాయి. సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఇంటా బయట కొన్ని వ్యవహారాలు నేర్పుతో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత విముక్తి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో ఆర్థిక సమస్యల నుంచి కొంత చికాకు పరుస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటా బయట కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మరింత ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరాస్తి విషయాలలో దాయాదులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం ప్రారంభంలో మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందుకు వేస్తారు. కొన్ని వ్యవహారాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారికి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. వారం చివరిలో మిత్రుల నుండి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంచనాలు తారుమారు కాగలవు. వ్యాపారాలు సాధారణంగా మారుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నిరుద్యోగ వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. నూతన పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో స్థిరాస్తి వివాదాలుంటాయి. ఆప్తుల కలహ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సూర్యాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. మిత్రులు అందించిన సమాచారం కొంత ఊరట కనిపిస్తుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. చిన్ననాటి మిత్రుల నుండి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరి ఒడ్డున పడతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కకపోవచ్చు. వారం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నవగ్రహ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.